కడప జిల్లా పులివెందులలో శిశువు మిస్సింగ్ కలకలం రేపుతోంది. 10 రోజుల క్రితం రిమ్స్లో రాజకులాయమ్మ అనే మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. డిశ్చార్జ్ అనంతరం తన స్నేహితురాలితో కలిసి ఇంటికి వెళ్లింది. అయితే బెడ్పై ఉన్న శిశువు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు తన స్నేహితురాలు కుమారి నిన్నటి నుంచి కనిపించడం లేదు. నిందితురాలు కుమారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాబట్టి డౌట్ రాలేదు. నిన్నటి మధ్యాహ్నం ఏం చేసిందంటే, నేను పిల్లల్ని ఆడించుకుంటా అంటారు, నీకు పడుకో అంటుంది కుమారి అని ఆమె. పాపం ఆమె బాధిత కాబట్టి కొద్దిగా నిద్రలో దాక్కుంటుంది. ఒక 2 o'clock ఆ ప్రాంతంలో లేచి చూస్తే వాళ్ళ ఫ్రెండ్ కుమారి అండ్ 10 రోజుల బాబు కూడా ఇద్దరు కనపడరు. వాళ్ళ బంధువులకు వాళ్ళకి చెప్పడం జరిగింది. మా దగ్గర రాత్రి 7 గంటలకు కేసు రిపోర్ట్ అయింది. దాని మీద అమ్మాయి యొక్క కొన్ని విషయాలు సేకరించాము. ఆమె ఫస్ట్ ఆ బాబుని తీసుకొని పోయి ఆటోలో పోవడం, ఆటోలో నుంచి నగరిగుట్టకలు పోవడం, నగరిగుట్టకల నుంచి కొద్దిగా టౌన్లో తిరగడం, కొద్దిగా సర్చ్ చేస్తున్నాము. ఈ కాల్ లిస్ట్ ఆధారంగా ఎవరెవరితో ఈమెకు ఫ్రెండ్షిప్ ఉంది వాళ్ళందరినీ తీసుకురావడం, విచారించడం జరుగుతుంది.